హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు గ్లోబల్ మార్కెట్లు కొంచెం బాగానే ఉన్నాయి. బాగా పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత పికప్ అయింది బాగా 130-140 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరగటం జరిగింది. కానీ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఒక స్టేజ్లో ఫ్యూచర్ అయితే నెగిటివ్లో కూడా వెళ్ళిపోయింది స్లైట్గా. బట్ ఫైనల్గా ఏంటంటే ఒక 80 పాయింట్స్ సుమారుగా పెరిగి తన కన్సల్టేషన్ని పూర్తి చేసుకుంది. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది హయ్యర్ లెవెల్స్లో. సో ఈ ట్రెండ్ ఏంటంటే ఇది అప్ ట్రెండ్నే సూచిస్తుంది. అప్ ట్రెండ్ సూచించడం అంటే ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఆల్మోస్ట్ అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే వార్ ఈజ్ ఓవర్. ఇంకా పాకిస్తాన్ వారు డైరెక్ట్గా మనతో పెట్టుకోరు. నేను అనుకోవటం కమింగ్ 4-5 ఇయర్స్ వరకు పెట్టుకోరు. అప్పటి వరకు గుర్తుంటుంది ఈ దెబ్బ. 4-5 ఇయర్స్ పనిచేస్తుంది ఈ దెబ్బ. అయితే ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్కి స్టాక్ మార్కెట్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆతంకవాదులు ఇవన్నీ మామూలే కదా. టెర్రరిజం అనేది మామూలే. అది రెగ్యులర్ ఫీచర్. ఆల్మోస్ట్ ప్రామినెంట్ కంట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల. ఇట్స్ ఓకే. సో కంపెనీల రిజల్ట్స్ ఓవరాల్గా ఓకే. అదొక న్యూస్. తర్వాత మాన్సూన్ అదొక న్యూస్. తర్వాత ఇన్ఫ్లేషను అదొక న్యూస్. ఇన్ఫ్లేషను అండర్ కంట్రోలు అన్నదొక న్యూస్. తర్వాత అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా ఉన్నాయనేది న్యూస్. అది కూడా గుడ్ న్యూస్. అమెరికా బాగుంటే మిగతా దేశాలన్నీ బాగుంటాయి. అది కదా అసంప్షను. సో ఈరోజు ఇంకా విశేషం ఏంటంటే విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ డౌన్ బై 5%. అంటే 17.22 లెవెల్కి వచ్చింది. ఇంకా తగ్గాలి. 15-14 లెవెల్కి వచ్చినప్పుడు బాగుంటుంది. సో 5% తగ్గింది ఈరోజు. మార్కెట్ పెద్దగా పెరగల, కానీ విక్స్ మాత్రం 5% తగ్గింది. అంటే కూల్ డౌన్ ఎఫెక్ట్. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎగ్జాక్ట్గా నేను చూడలేదు, కానీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఫేవరబులే, బాగుంది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ వచ్చింది, కనబడుతున్నది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ వచ్చినది కనబడుతున్నది అంటే అర్థం ఏంటంటే కమింగ్ 6 మంత్స్లో కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అంటే దేనికి గ్యారంటీ లేదు, గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉంది అంతే. గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. మధ్యలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో మనకే తెలియదు కదా. దట్ వీ డోంట్ నో. సెట్రస్ ప్యారిపస్ అంటారు దాన్ని. అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఇండియన్ మార్కెట్స్ ఆర్ పాయిజ్డ్ టు రైజ్, అంటే పాయిజ్డ్ టు పికప్. మనకి 26,000 అనేది 26,200 అనే ప్రీవియస్ హై ఉన్నది చూసారా. దట్ ఈజ్ నథింగ్. దట్ టేక్స్ నో టైమ్ టు సర్పాస్ అవటానికి ఎక్కువ టైం తీసుకోదు. ఈ సంవత్సరంలోనే మనం 26,200ని కూడా అధిగమించి ఇంకా పైకి వెళ్తాం అనేది అనిపిస్తున్నది. నథింగ్ కదండి. 1000 పాయింట్లు 1200 పాయింట్లు అంటే నథింగ్. అది కష్టమేం కాదు. సో వీఆర్ పాయిజ్డ్ ఫర్ క్వాంటమ్ లీప్. తర్వాత ఎఫ్ఐఐస్ కొద్దిగా ఇప్పటివరకు కొన్నారు, కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నారు. బట్ నథింగ్ టు వరీ. వచ్చేస్తుంది అనేది అనిపిస్తున్నది. క్రూడ్ ధరలు ఎలాగో కంట్రోల్లో ఉన్నాయి. అది విషయం. తర్వాత ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఏమేమి అనుకున్నాం. ఆటో సెక్టర్ ఒకటి బాగా తగ్గిందండి, ఇట్ ఈస్ పాయిజ్డ్ ఫర్ గ్రోత్ అని. ఏంటి అనుకున్నాము? ఆటో సెక్టర్లో బజాజ్ ఆటో ఒకటి, హీరో మోటో కార్ప్ ఒకటి, టీవీఎస్ మోటార్స్ ఒకటి. ఇవి ముఖ్యంగా 2 వీలర్స్లో బాగుంటాయి అనేది. 2 వీలర్స్ 4 వీలర్స్ కంటే కూడా 2 వీలర్స్ ఇండస్ట్రీ బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మాన్సూను నార్మల్గా ఉంటే రూరల్ డిమాండ్ పెరుగుతుంది కదా. ఇండియా లివ్స్ ఇన్ రూరల్, ఇట్ లివ్స్ ఇన్ విలేజెస్. ఇక్కడ 2 వీలర్కి
ఇంటింటికి ఒక టూ వీలర్ ఉంది ఆల్రెడీ, ఇంకా ప్రతి ఇంటికి వచ్చేస్తుంది. చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదండి పల్లెటూరు, ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్యన చిన్న చిన్న ఊళ్ళు, చిన్న చిన్న దారులు ఉంటాయి. ఆ చిన్న చిన్న దారుల్లో పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి వెళ్ళవు కదా, టూ వీలర్స్ అవైలబుల్గా వెళ్ళిపోతాయి. పాత రోజుల్లో సైకిల్స్ ఉపయోగించేవారు, ఇప్పుడు టూ వీలర్ ఉపయోగిస్తారు. అంటే టూ వీలర్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. అదొక ఏరియా. ఇంకొక ఏరియా ఏంటంటే డిఫెన్స్ సెక్టరు. ఈ ఆపరేషన్ సింధూర్ పుణ్యం అని ఇది లైమ్లైట్లోకి వచ్చింది. ఇంతకుముందే వచ్చింది బాగా, ఇప్పుడు ఇంకా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా సెలెక్టివ్గా ఈ డిఫెన్స్ సెక్టార్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా షార్ట్ పీరియడ్లో ఎక్కువ అంటే మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. సో అయితే చాలా ఉన్నాయి ఇది డిఫెన్స్ గురించి మాట్లాడాలంటే కంపెనీలు. అందుకని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి, చూడండి. ఇదొకటి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే రైల్వేలో గ్రోత్ ఇంకా బోల్డ్ అంత స్కోప్ ఉంది. రైల్వే స్టాక్స్తో పాటు ఇదొకటి కూడా IREDA, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇప్పుడు చాలా రీజనబుల్గా ఉంది, 168 అంత ఉన్నట్టుంది. సో టు మీ ఇట్ అపియర్స్ లాస్ట్ టైం రిజల్ట్ కూడా బాగా ఇచ్చింది. IREDA కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు, కంగారు పడవలసిన పని లేదు. కొత్తగా కొనుక్కోవాలంటే కూడా ఆలోచించవచ్చు. అయితే మీరు టేక్ యువర్ ఓన్ డెసిషన్. నేను చెప్పాను కాబట్టి కొనటం పద్ధతి కాదు, అట్లా చేయకండి. IREDA ఒకటి, IREDA సమేత్ దీంతోపాటు రైల్వే స్టాక్స్ ఉన్నాయి. రైల్వే స్టాక్స్ని జాగ్రత్తగా మీరు పబ్లిక్ సెక్టర్ PSUs తీసుకోండి ప్రిఫరబ్లీ. ప్రైవేట్వి బాగుంటాయి కానీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ రైల్వే స్టాక్స్లో ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళకి కోఆర్డినేషన్ తోటి దే హ్యావ్ డెఫినెట్ బిజినెస్. తర్వాత ఆల్మోస్ట్ మొనోపలీ, దే ఎంజాయ్ మొనోపలీ. ఫర్ ఎగ్జాంపుల్ IRFC తీసుకోండి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. అది అప్పులు ఇస్తుంది రైల్వేకి రిలేటెడ్ యాక్టివిటీస్కి, అప్పులు ఇస్తుంది. తర్వాత డబ్బులు పోవు. ప్రైవేట్ పార్టీ కాదు కదా, ప్రైవేట్ పార్టీ దివాళా తీస్తే పోతాయి డబ్బులు. కానీ రైల్వేకి సంబంధించింది కదా, ఇది రైల్వే వాళ్ళకి ఇస్తున్నది కాబట్టి డబ్బులు పోవు. అదో ప్లస్ పాయింట్ కదా. అలాగే ఇట్లా చూడండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంబంధించిన రైల్వే స్టాక్స్, వీటిలో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఇలా నేను డిస్కస్ చేస్తుంటాను స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తుంటాను. బట్ ఏంటంటే మీరు సొంతంగా స్టడీ చేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేవి దాన్ని రికమెండేషన్గా భావించి ఏమి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. టేక్ యువర్ ఓన్ డెసిషన్ బికాస్ ఇట్స్ యువర్ ఓన్ రిస్క్ అండ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ రిటర్న్. తర్వాత రేపు సెటిల్మెంట్కి ఏమిటి అంటే నేను అనుకోవటం సెటిల్మెంట్ పెద్ద మూమెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఈరోజే దాదాపు చేసేసారు, పైకి కిందకి ఎంత చేయాలో అంత చేసేసారు. కాబట్టి పెద్ద డిఫరెన్స్ రాదని నేను అనుకుంటున్నాను. పెద్ద వేరియేషన్ ఎక్కువ వాలటైల్గా ఉండదని అనుకుంటున్నాను. అక్కడే అంటే రేంజ్ బౌండ్గా తీసుకెళ్ళి మార్కెట్ని ఈ ఆప్షన్స్ని కరిగించేస్తారు. అందుకని రేపు ఆప్షన్ బై చేసే వాళ్ళకి రేపు అంత అడ్వాంటేజ్ రాదని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2-2.5 వరకు బెటర్ వెయిట్. ఊరికే కరిగిపోతాయి కదండి, సెటిల్మెంట్ రోజునైతే ఇంకా కరిగిపోతాయి. సో బెటర్ అవాయిడ్. ఓకే అండి. సో మార్కెట్లో ఇక మీదట బాగుంటాయి, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, బాగుంటాయి అనేది ఆ సూచనలు కనబడుతున్నాయి. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.